మన మానాన మనం పోతూనే ఉంటాం. అదేనండి ట్రాఫిక్‌లో జాగ్రత్తగా పోతూనే ఉంటాం. పక్క నుంచి జుయ్ జయ్ మన ముందు నుంచి పక్క నుంచి మీకు తెలుసు కదా! ఎలా కటింగులు కొట్టేవాళ్ళుంటారో వీళ్ళని ఏం చేయాలిరా బాబు అంటే డబల్ ఎయ్యాలి పెనాల్టీ అంటానండి నేనైతే. గవర్నమెంట్ కూడా అదే ఆలోచిస్తోందిప్పుడు. అంటే వీళ్ళకే కాదు పిల్లల్ని ఎక్కించుకొని ముఖ్యంగా మరి భావి భారత పౌరులు కదండి, మన భవిష్యత్తు భారతదేశం అంటేనే పిల్లలు కదా. ఇక్కడ పిల్లల్ని ఎక్కించు కూడా ఈ రకమైన ఎక్కించుకొని ఈ రకమైన విన్యాసాలు చేసేవాళ్ళు ఒకళ్ళిద్దరు కాదు, ముగ్గురు నలుగురు పిల్లల్ని కూడా ఎక్కించుకున్న వాళ్ళని నేనైతే డైలీ చూస్తున్నానండి. దరిద్రం ఏంటంటే ఆ చివరి నిమిషంలో బయలుదేరాలి. ఆ 5 నిమిషాల దాకా ఫోన్ చూసుకోనో ఏదో చేస్తూ ఉంటాం, లేకపోతే లేటుగా లెగుస్తాం కదా. ఆ ఇంపాక్ట్ పిల్లల్ని తిడతాము, వాళ్ళని హడావిడి చేస్తాము, చిరాకు పడతాము. వాళ్ళు అదే పాపం ఉరుకులు పరుగులు బుర్రంతా పాడు చేసుకుంటారు. పొద్దున్నే మన తిట్ల దండకంతో పాడు చేసుకుంటారు, బండి ఎక్కుతారు. ఇక బండి ఎక్కాక మీకు తెలుసు కదా ఎలా తీసుకెళ్తాం అనేది. అలాంటి వాళ్ళకి డబుల్ పెనాల్టీ వేయాలి అని ప్రపోజలే సుమా పెట్టిందండి. నాకు కూడా కరెక్టే అనిపించింది. అంటే మామూలు వాడికి వెయ్యాలి, వదిలేయకూడదు. ఈ పిల్లల విషయంలో అంత అశ్రద్ధ మంచిది కాదని చెప్పడం నా ఉద్దేశం. సరే, ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి, పాజిటివ్ నెగిటివ్ రెండు చూడాలి. అంటే ఇది నెగిటివ్ మనం చెప్పుకుంది. మరి పాజిటివ్గా చక్కగా ట్రాఫిక్ నిబంధనలు పాటించే శ్రీరామచంద్రులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నాకు అనిపిస్తూ ఉంటుందండి, చాలా ఇన్సెంటివ్లు ఇస్తున్నాం, చాలా స్కీములు ఇస్తున్నాం కదా జనానికి, అడిగినా అడగకపోయినా పొలవమని ఇస్తున్నాం కదా. మరి ట్రాఫిక్ రూల్స్ చక్కగా పాటించే వాళ్ళకి, ఎందుకంటే ఈ ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించక ఒక భారతదేశంలో అఫీషియల్ గణాంకాల ప్రకారం ఎంతమంది చనిపోతున్నారో తెలుసా అండి? నితిన్ గడ్కరీ గారు కూడా తలపట్టు కూర్చుంటున్నాడు. అంత దారుణంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక యాక్సిడెంట్లు రేటున్న దేశంగా మనదే ఉందండి. మన రోడ్లు ఒకటే కాదు, మన బిహేవియర్ కూడా. సో మరి బిహేవియర్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి అంటే చక్కగా అతని పని అతను చేసుకుంటుంది. అతని మానాన్ని అతను హెల్మెట్ పెట్టుకొని లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకొని ఎంత స్పీడ్లో వెళ్ళాలో అంత స్పీడ్ వెళితే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తే బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఎలాగో ట్రాక్ చేస్తున్నారు కదా, నెంబర్ ట్రాకింగ్ సిస్టమ్ వచ్చింది కదా, సిగ్నల్ జంపులు చేయరు వీళ్ళు, తాగి బండి నడపరు, ఇవండి. అంటే జనరల్గా మనం ఇవే కదా, సీట్ బెల్టు, సిగ్నల్ జంపు, ఓవర్ స్పీడు, ఇవే. యాక్చువల్గా అయితే రవాణా శాఖ 100 పైనే ఉన్నాయండి ఫైన్లు, కానీ ఈ 4-5 రకాలకే ఎక్కువ వేస్తూ ఉంటారు. సరే, ఈ 4-5 రకాలు చక్కగా ఫాలో అయ్యేవాళ్ళు, ఈ 4-5 రకాలు అంశాలని, అది ఆ చట్టాన్ని గౌరవించే వాళ్ళని కాస్త గౌరవించుకుంటే బాగుంటుందేమో అనిపించిందండి. ఏది, మన వెహికల్ ట్యాక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు కాస్త ఇన్సెంటివ్ ఇవ్వడం, కాస్త వాళ్ళని ప్రమోట్ చేయడం, కొన్ని ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళని ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం, అది చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. మీరేమంటారు? అంటే ఈ ట్రాఫిక్ బాధ రోజు చూస్తున్నాను కదండి, వైలేషన్స్ చూస్తున్నాను, అందుకే అనిపించింది. ఇక్కడ మీ కామెంట్ కూడా చాలా వాల్యుబుల్. ఇలాంటి కామెంట్లు, ఇలాంటి షేర్లు వెళతాయండి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడి దాకా వెళతాయి.